సో రియల్ ఎస్టేట్లో ఎక్కువగా వినిపిస్తున్న మాటలు ఏంటంటే అప్రూవల్స్ ఖచ్చితంగా ఉండాలి, రేరా, డిటిసిపి అండ్ హెచ్ఎండిఏ. అసలు ఏంటివి? ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఏమన్నారంటే ఈ రెరా సర్టిఫికేట్ అంటే ఏంటంటే డిటిసిపి అయినా హెచ్ఎండి అయినా సరే అగ్రికల్చరల్ ల్యాండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలి అంటున్నారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్? అది పెద్ద కేక్ లాంటిది. అగ్రికల్చర్ ల్యాండ్ ప్లాట్స్ అనేది ముక్కలు చిన్న కేక్ పీసెస్ లాంటిది. బట్ స్టిల్ అగ్రికల్చర్ ల్యాండ్ అనేది లేకపోతే మనకి ఫుడ్ కూడా ఉండదు కాబట్టి ఫ్యూచర్ లో అగ్రికల్చర్ ల్యాండ్ చాలా చాలా ప్రాఫిట్స్ ఉంటాయి అని విన్నాం. 100% రియల్ ఎస్టేట్ లో జీరో లెవెల్ నుంచి వచ్చి ఇలా వేల కోట్లు సంపాదించిన వాళ్ళని నేను చూస్తున్నాను. హాయ్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సంజయ్ నాయక్ గారు. నమస్కారం సంజయ్ గారు. సో రియల్ ఎస్టేట్ లో ఎక్కువగా వినిపిస్తున్న మాటలు ఏంటంటే అప్రూవల్స్ ఖచ్చితంగా ఉండాలి, రేరా, డిటిసిపి అండ్ హెచ్ఎండిఏ. అసలు ఏంటివి? చాలా మంది ఊరికే ఈ అప్రూవల్స్ ఉన్నాయి, వావ్ గ్రేట్ అనుకుంటారు. రియల్ ఎస్టేట్ లో ఉన్న చాలా మంది కంటే బడ్డింగ్ వాళ్ళకి కూడా వాట్ ఈస్ దీస్ 3 words అనేవి తెలియవు నిజంగా. అండ్ ఇంకా కస్టమర్స్ కి అయితే అసలుకే తెలియదు. ఓకే, హెచ్ఎండిఏ అప్రూవల్ ఉందా, ఓకే ఫైన్ అంటారు. అసలు ఏం డిఫరెన్స్ ఏంటి హెచ్ఎండిఏకి, డిటిసిపికి, రేరాకి? ఎటువంటి డిఫరెన్సియేషన్ ఉంది? డిఫరెన్స్ వెరీ గుడ్ మేడం, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇది హెచ్ఎండి అనేది పేరులోనే ఉంది, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అంటారు దీన్ని. అంటే హైదరాబాద్ లిమిట్స్ ఏదైతే వస్తుందో ఇదంతా కూడా హెచ్ఎండిఏ. ఈ ఏరియా అంతా కూడా ఏంటంటే యాజ్ పర్ ఇప్పుడున్న మార్కెట్ ఏంటంటే మనకి మాస్టర్ ప్లాన్ 2031 వరకు ఉంది. అది ఇప్పుడు దీన్ని కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీన్ని ఇప్పుడు మాస్టర్ ప్లాన్ 2050 వరకు ప్లాన్ చేద్దాం అంటున్నారు. 50 కిలోమీటర్ రేడియస్ ప్రెసెంట్లీ ఉంది హెచ్ఎండిఏ లిమిట్స్. సో ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఏమన్నారంటే రీజనల్ రింగ్ రోడ్ వరకు దీన్ని ఎక్స్పాండ్ చేయాలన్నారు. సో దీన్ని ఎక్స్పాండ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే గవర్నమెంట్ కి రెవెన్యూ అనేది ఎక్కువ జనరేట్ అవుతుంది. సో ఈ హెచ్ఎండి అనేది ఏంటంటే మనకి హైదరాబాద్ లిమిట్ లోపల ఉంటది. సో దీంట్లో ఏముంటదంటే టెక్నికల్ అప్రూవల్ ఉంటుంది, లైక్ ఎల్పి నెంబర్ అంటారు దీన్ని, లేఅవుట్ ప్యాటర్న్ నెంబర్ అంటారు, కొందరు పర్మిషన్ నెంబర్ అని అంటారు. సో అప్పుడు ఏమవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 10 ఎకరాలు ఉంది, 100 ఎకరాలు ఉంది అన్నప్పుడు డిఫరెంట్ సర్వే నంబర్స్ ఉంటాయి. 1 నుంచి 10 వరకు ఉంటాయి, లేదా 10 నుంచి 20 వరకు ఉంటాయి. ఈ సర్వే నంబర్లు అన్నిటికీ కలిపి ఒక ఎల్పి నెంబర్ వస్తుంది. ఆ ఎల్పి నెంబర్ వచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే దాన్ని వేరే వాళ్ళు కబ్జా చేయడానికి, డబల్ రిజిస్ట్రేషన్ చేయడానికి అనేది ఉండదు. ఒక్కసారి అప్రూవల్ వచ్చిన తర్వాత ఆ ట్రాక్ రికార్డ్ అంతా కూడా గవర్నమెంట్ దగ్గర ఉంటది. సో ఎవరు దీనికి ఓనరు, ఎవరు ఎన్ని ఎకరాల్లో వెంచర్ వేస్తారు, ఎప్పుడు వచ్చింది, అప్రూవల్స్ అన్ని ఉంటాయి. సెకండ్ ఏముంటది దాంట్లో అంటే అన్ని డెవలప్మెంట్స్ ఉంటాయి, లైక్ అన్ని బీటీ రోడ్స్ ఉంటాయి, ఎలక్ట్రిసిటీ లైన్స్ ఉంటాయి, వాటర్ ట్యాంక్స్ లేదా వాటర్ కనెక్షన్ ఉంటది, డ్రైనేజ్ కనెక్షన్ ఉంటది, వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ ఉంటది, కొన్ని వాళ్ళ మెంబర్షిప్, క్లబ్ మెంబర్షిప్స్ ఇవన్నీ బెనిఫిట్స్ ఇస్తారు. తర్వాత ఏముంటదంటే సెక్యూరిటీ పరంగా చూసుకుంటే మనకి ఫ్యూచర్ లో ఎలాంటి ఇబ్బందులు ఉండదు, లీగల్ పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండదు. ఇది హెచ్ఎండిఏకి సంబంధించి. ఇప్పుడు హెచ్ఎండిఏలో మనం సిటీలో ఎక్కడ కొనాలన్నా మినిమం 15,000 పైన ఉంది. సో ఇది హెచ్ఎండిఏ అనేది. సో హెచ్ఎండిఏలో కొంటే ఏమవుతుంది అంటే మనకి ఎలాంటి డబల్ రిజిస్ట్రేషన్ ఎలాంటి అవ్వదు, ఎలాంటి గొడవలు ఇబ్బందులు ఉండదు, పక్క వాళ్ళు వచ్చి మన ప్లాట్ లో కట్టుకోవడానికి అలాంటిది ఉండదు. ఇది ఫస్ట్ అడ్వాంటేజ్ హెచ్ఎండిఏలో. దీని తర్వాత నెక్స్ట్ డిటిసిపి. సో డిటిసిపి కూడా సేమ్ ఎల్పి నెంబర్ అనేది కంపల్సరీ ఉంటుంది. సో ఈ ఎల్పి నెంబర్ తో పాటు ఇప్పుడు ఎల్పి నెంబర్ రావాలంటే ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే నాలా కన్వర్షన్ చేపియాలి. ఎక్కడైనా సరే ఇప్పుడు హెచ్ఎండి అయినా డిటిసిపి అయినా ఒక అగ్రికల్చర్ ల్యాండ్ కొన్న తర్వాత దాన్ని ఏం చేస్తారు, నాలా కన్వర్షన్ కింద చేస్తారు. నాలా ఎందుకు కన్వర్ట్ చేస్తారు? ఐదర్ రెసిడెన్షియల్ కి గానీ లేదా ఇండస్ట్రియల్ కి గానీ ఈ భూమిని వ్యవసాయానికి కాకుండా వేరే దానికి యూజ్ చేస్తున్నాం అని చెప్పి గవర్నమెంట్ కి చూపిస్తాం. సో అలా నాలా కన్వర్షన్ అయిన తర్వాత నాలా సర్టిఫికేట్ ఉంటుంది, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అసెస్మెంట్ అంటారు దీన్ని. సో నాలా కన్వర్షన్ అయిన తర్వాత డిటిసిపి గానీ హెచ్ఎండిఏ పర్మిషన్ తీసుకుంటారు. ఆ పర్మిషన్ తీసుకొని వాళ్ళు ఇచ్చిన మ్యాప్ ప్రకారమే డెవలప్మెంట్స్ అన్ని చేస్తారు. ఇంకొక ప్లస్ పాయింట్ ఏముంటది అంటే డిటిసిపి అయినా హెచ్ఎండి అయినా కంపల్సరీ పార్క్ ఏరియా ఉంటది, 10% ఓపెన్ స్పేస్ ఉంటది, రోడ్లు ఎవ్రీథింగ్ ఉంటది. సేమ్ మనకి డిటిసిపి లో కూడా తీసుకున్నప్పుడు ఏంటంటే ఇలాగే ఉంటది. ప్లస్ రెండిట్లో ఇంకొక మేజర్ కామన్ పాయింట్ ఏంటంటే మార్టిగేజ్ ప్లాట్స్ అంటారు దీన్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఒక వెంచర్ ఉంది, దీంట్లో ఒక 100 ప్లాట్స్ ఉన్నాయి అన్నప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే 70 ప్లాట్స్ మీరు సేల్ చేసుకోండి, 30 ప్లాట్స్ మార్టిగేజ్ ఉంటాయి. అంటే మీరు ఇప్పుడు రోడ్ వేస్తాం, డ్రైనేజ్ ఇస్తాం, ఎలక్ట్రిసిటీ ఇస్తాం, అన్ని డెవలప్మెంట్ చేసి ఇస్తాం అంటున్నారు కదా, ఇవన్నీ చేసి ఇస్తే ఈ మిగతా 30 ప్లాట్లు కూడా మీరు సేల్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు సేల్ చేసి 70 ప్లాట్లు అమ్ముకొని పారిపోతే, డెవలప్మెంట్స్ అన్ని చేయకపోతే గవర్నమెంటే ఇది అమ్మి చేసిస్తా అంటది. సో ఆ సెక్యూరిటీ అనేది ఉంటది. బయట ఎక్కడ ఏంటంటే మాటలలో చెప్పడం వేరు, బట్ ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ ఏదైతే మనకి మార్టిగేజ్ ఏరియా ఉందో రిజిస్ట్రేషన్ అవ్వదు. ఎప్పటి వరకు అవ్వదు?
మొత్తం ఈ డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ దానికి సంబంధించిన సర్వేయర్లు వచ్చి అన్ని లేఅవుట్ అంతా చెక్ చేసి అన్ని డెవలప్మెంట్స్ అయినాయి అన్నప్పుడు అప్పుడు దాన్ని రిలీజ్ చేస్తారు. అప్పుడు రిలీజ్ అయినప్పుడు ఖచ్చితంగా దీనికన్నా ఇంకో రూపాయి ఎక్కువ పెట్టి అమ్ముతారు అనమాట. సో ఇప్పుడు ఇది అమ్మాలంటే మనం 30-40 ప్లాట్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా డెవలప్మెంట్ చేయాలి. ఒకవేళ డెవలప్మెంట్ చేయకుండా ఇవే అమ్మి పారిపోయినా అనుకోండి, అప్పుడు మిగతా ప్లాట్స్ అన్ని గవర్నమెంట్ అమ్ముతుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఫ్యూచర్ లో నాకు ఇంకో వెంచర్ చేయడానికి పర్మిషన్ ఉంటుంది. సో అందుకని చెప్పేసి అప్రూవల్స్ ఉన్న లేఅవుట్ లాగా ఉంటే ఇది ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. సో డిటిసిపి గానీ హెచ్ఎండిఏ గానీ ఫస్ట్ మనం చూడాల్సింది లింక్ డాక్యుమెంట్స్ ఇవ్వమని అడగాలి. తర్వాత వచ్చేసి ఏంటంటే సేల్ లీడ్ మనకి ఏదైతే వస్తుందో అది మొత్తం చూసుకోవాలి. తర్వాత ఈసీ సర్టిఫికేట్ అడగాలి వాళ్ళకి. తర్వాత ఎల్పి నంబర్ ఉందా, డిటిసిపి అయితే ప్రొసీడింగ్ కాపీస్ అన్ని ఇమ్మని చెప్పాలి, నాలా సర్టిఫికేట్ చూపించమని చెప్పాలి. లేదా వాళ్ళు ఏదన్నా రైతుల దగ్గర నుంచి అండర్స్టాండింగ్ ఉంటే ఎంఓయు అంటారు దీన్ని, సో అది చూడాలి. సేల్ ఆఫ్ అగ్రిమెంట్స్ చూసుకోవాలి. దీని తర్వాత వచ్చేసి రెరా సర్టిఫికేట్ ఉందా లేదా అన్న చూడాలి. ఈ రెరా సర్టిఫికేట్ అంటే ఏంటంటే డిటిసిపి అయినా హెచ్ఎండి అయినా సరే, సో ప్రతి దానికి ఒక సెక్టర్ కి ఒక మానిటరింగ్ బాడీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో అత్యంత ఇన్కమ్ ఉన్న ఇండస్ట్రీ, గవర్నమెంట్ కి ఎక్కువ రెవెన్యూ వచ్చే ఇండస్ట్రీ, దీనికంటూ ఒక సిస్టమ్ ఉండాలని చెప్పేసి ఎట్లయితే మనకి ఇప్పుడు బ్యాంకులన్నిటికీ ఆర్బీఐ హెడ్ ఉందో, ఇన్సూరెన్స్ కంపెనీలన్నిటికీ ఐఆర్డిఐ ఉందో, అలాగే రియల్ ఎస్టేట్ లో కొత్త చట్టం వచ్చిందే రెరా, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ అంటారు దీన్ని. సో 2016లో స్టార్ట్ అయింది, బట్ ఇంప్లిమెంటేషన్ 2017లో అయింది, మే 1 నుంచి. సో అప్పటి నుంచి ఏంటంటే రెరా వచ్చిన తర్వాత, సో ఒక్కసారి డిటిసిపి గానీ హెచ్ఎండి పర్మిషన్ వచ్చిన తర్వాత వాటికి రెరా అనేది కంపల్సరీ ఉండాలి. రెరా రాకముందు హెచ్ఎండిఏలో కూడా అండ్ డిటిసిపిలో కూడా ఇంతగానం డెవలప్మెంట్స్ లేవు. ఇప్పుడు కంపల్సరీ డెవలప్మెంట్స్ అని, ఇప్పుడు కంపల్సరీ కంపెనీ ఫాలో అవ్వాల్సిన కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట. అందుకోసం అని చెప్పేసి డిటిసిపి అయినా హెచ్ఎండి అప్రూవ్డ్ లేఅవుట్ లో కొన్నప్పుడు రెరా సర్టిఫికేట్ కూడా ఉంటేనే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో రెరా లేకపోతే ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏమవుతుందంటే ఫ్యూచర్ లో రీసేల్ వాల్యూ పెద్దగా ఉండదు, కొనడానికి కూడా అంత ఎక్కువ మంది జనాలు ఈజీగా రారు. కాబట్టి డిటిసిపి రెరా ఈ రెండిట్లో ఏదైనా ఒక మనకి కంపల్సరీ మనం హెచ్ఎండిఏలో కానీ డిటిసిపిలో తీసుకున్నప్పుడు రెరా ఉంటేనే తీసుకుంటే సేఫ్టీ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, ఫ్యూచర్ లో మనం సేల్ చేసుకోవడానికి కూడా ఈజీ ఉంటుంది. సో ఇప్పుడు ఫ్యూచర్ గురించి అనుకుంటున్నాం కాబట్టి రియల్ ఎస్టేట్ అంతా ఫ్యూచర్ లో బాగుంటుంది, ఫ్యూచర్ లో రిటర్న్స్ వస్తాయి అంటున్నాం కాబట్టి ఇప్పుడు చాలా వరకు ఫార్మర్స్ దగ్గర నుంచి ల్యాండ్స్ తీసుకొని రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. ఇన్ ఫ్యూచర్ అగ్రికల్చరల్ ల్యాండ్స్ కి ఎక్కువ వాల్యూ ఉంటది, అగ్రికల్చరల్ ల్యాండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలి అంటున్నారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అగ్రికల్చర్ ల్యాండ్ ఎవర్ గ్రీన్ మేడం, దానికి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. కాకపోతే అగ్రికల్చర్ ల్యాండ్ ఏంటంటే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు రెసిడెన్షియల్ వాల్యూకి ఉండేది రెసిడెన్షియల్ వాల్యూకి ఉంటుంది, అగ్రికల్చర్ ల్యాండ్కి ఉండాల్సిన వాల్యూ అగ్రికల్చర్ ల్యాండ్కి ఉంటుంది. 2014 కంటే ముందు తెలంగాణ ఫామ్ అవ్వక ముందు తెలంగాణ స్టేట్ మొత్తంలో కూడా చాలా తక్కువ ప్రైజెస్ ఉండే. బట్ ఎప్పుడైతే 2014 తర్వాత మనకి తెలంగాణ ఫార్మేషన్ అయిన తర్వాత ఇవాళ మీరు మారుమూల పల్లెటూరు ఎక్కడైనా తీసుకోండి ఆల్ ఓవర్ తెలంగాణ మినిమం ఎకరం వచ్చేసి 30 నుంచి 40 లక్షలు ఉంది, ఎంత దూరమైనా వెళ్ళండి. బట్ స్టిల్ అగ్రికల్చర్ ల్యాండ్ అనేది లేకపోతే మనకు ఫుడ్ కూడా ఉండదు కాబట్టి ఫ్యూచర్ లో అగ్రికల్చర్ ల్యాండ్ కి చాలా చాలా ప్రాఫిట్స్ ఉంటాయి అని విన్నాం. 100% డిమాండ్ ఉంటుంది మేడం. ఎందుకంటే ఇప్పుడు అది పెద్ద కేక్ లాంటిది అగ్రికల్చర్ ల్యాండ్ అనేది, ప్లాట్స్ అనేది ముక్కలు చిన్న కేక్ పీసెస్ లాంటిది. సో ఎవరైనా సరే అగ్రికల్చర్ ల్యాండ్ కొన్న తర్వాతనే వెంచర్లు డెవలప్మెంట్స్ అన్ని చేస్తున్నారు. సో అగ్రికల్చర్ ల్యాండ్ కి కూడా ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. బట్ మరి ముఖ్యంగా ఇప్పుడు హైదరాబాద్ సరౌండింగ్ లో ఎక్కడైతే గ్రోత్ అవడానికి ఎక్కువ స్కోప్ ఉందో ఆ ఏరియాలలో ఏంటంటే జనాలు పెరిగే కొద్దీ వాళ్ళకు ఉండడానికి కూడా నివాసం ఉండాలి కాబట్టి కంపల్సరీ సిటీ ఎక్స్పాండ్ అవుతుంది. అదే విధంగా ఇప్పుడు ఏంటంటే మన ఇండియాలో కూడా ఏంటంటే వనరులు ఏం తక్కువ లేవు, చాలా వరకు ఉన్నాయి, సఫిషియెంట్ గా సరిపోతాయి. కాకపోతే కొన్ని ఏరియాలలో మేము ఇప్పుడు డెవలప్మెంట్ చేస్తున్నాం కాబట్టి ఒక ఏరియాలో ఒక డెవలప్మెంట్ వచ్చినప్పుడు లేదా ఒక ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు ఏదైనా వెంచర్స్ వచ్చినాయంటే సరౌండింగ్ రెసిడెన్షియల్ ఎట్లయితే గ్రోత్ అవుతుందో అగ్రికల్చర్ ల్యాండ్ వాల్యూ ఆటోమేటిక్ పెరుగుతూ పోతుంది. సో అగ్రికల్చర్ అనేది ఎప్పుడు డిమాండ్ ఉంటుంది, అగ్రికల్చర్ కు ఉండే డిమాండ్ అగ్రికల్చర్ కే ఉంటుంది. అగ్రికల్చర్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే కొంచెం ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువ అవుతుంది. సో అది మనకి దానికి సంబంధించింది. అంత ఇన్వెస్ట్మెంట్ చేయలేమన్నప్పుడే ప్లాట్స్ తర్వాత మనకి వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఇన్ ఫ్యూచర్ అయితే అగ్రికల్చర్ ల్యాండ్ కూడా ఖచ్చితంగా ఉంటుంది, ఎలాంటి డౌట్ లేదు దాంట్లో. సో ఓవరాల్ గా రియల్ ఎస్టేట్ బడ్డింగ్ పీపుల్ ఎవరైతే రియల్ ఎస్టేట్ కి రావాలనుకుంటున్నారో యంగ్స్టర్స్ వాళ్ళందరికీ మీరు ఇచ్చే ఫైనల్ సలహా ఏంటి? రియల్ ఎస్టేట్ లో కొత్త వచ్చే వాళ్ళు ఎవరైనా సరే ఒక్కటి ఏంటంటే మస్ట్ అండ్ షుడ్ హ్యావ్ ఏ రైట్ ఇంటెన్షన్. ఎవరిని మోసం చేయాలని కానీ ఏదో 4 రూపాయలు సంపాదించేసుకోవడం కోసం ఎట్లయినా సరే నేను పైకి వచ్చేసాలి, ఎవరినైనా సరే తొక్కేయాలి, ఇట్లాంటి ఆలోచనలు కాకుండా 10 మందికి సాయం చేయాలి, వాళ్ళకి మంచి రిటర్న్స్ రావాలి, వాళ్ళకి మంచి జరగాలి, వాళ్ళ లైఫ్ బాగుండాలని చెప్పి ఎదుటి వాళ్ళ లైఫ్ లో మనం వాల్యూ యాడ్ చేయడం కోసం వస్తే మనం మంచి రిటర్న్ తీసుకోవడానికి మంచి గ్రోత్ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది. సెకండ్ ఏంటంటే మనం మన స్కిల్ సెట్ ని మన మైండ్ సెట్ ని మనం చేంజ్ చేసుకొని మనం దాన్ని అప్డేట్ చేసుకొని
ఇండస్ట్రీ ట్రెండ్స్ ఏమున్నాయి దాన్ని తెలుసుకొని మనం ఫాలో అవుతే రియల్ ఎస్టేట్ లో మనం లాంగ్ టర్మ్ లో ఎక్కువ గ్రోత్ అవుతాం. సో ఓవర్ నైట్ లో సక్సెస్ అందరికి రాదు. చాలా మంది ఏమనుకుంటామంటే వాళ్ళు 4-5 years వరకు పెద్ద అచీవ్మెంట్ ఉండదు, 10 years పెద్ద అచీవ్మెంట్ ఉండదు, కానీ తర్వాత 1-2 years లోనే చాలా పెద్ద ట్రెమెండస్ చేంజెస్ చూడొచ్చు మనం. కానీ చాలా మంది ఏమనుకుంటారంటే ఈయన మొన్నటి దాకా ఏం లేకుండే సడన్ గా ఇంత పెద్దగా అయిపోయిందంటే రాతోరాత ఎవరు సక్సెస్ కావాలి. ఇనిషియల్ డేస్ లో వాళ్ళు చేసిన వాళ్ళ స్ట్రగుల్ అంతా కలిసి ఒక రోజు, అంటే ఇప్పుడు బ్యాంబూ ట్రీ స్టోరీ ఉంటది కదా, ఎట్లయితే అది 4-5 సంవత్సరాల వరకు కింద వేర్లు పెరుగుతా పోతే తప్ప పైకి మొలక ఏం రాదు. కానీ ఆ తర్వాత ఒక్కసారి స్టార్ట్ అయిన తర్వాత ఎవ్రీ డైలీ వీక్లీ 3 feet పెరుగుతూ పోతుంది పైకి. అలాగా రియల్ ఎస్టేట్ లో కూడా మనం ఉన్నాము అంటే గనక మనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటే షార్ట్ టర్మ్ లో రిజల్ట్ రాకపోయినా లాంగ్ టర్మ్ లో ఎక్కువ రిటర్న్ రావడానికి స్కోప్ ఉంటుంది. సో అంతవరకు మనం వెయిట్ చేయాలి. అండ్ ఇనిషియల్ గా ఎవరైతే వచ్చినారో కొత్తలో వచ్చినప్పుడు అందరికి ఒక ఇన్సెక్యూరిటీ ఉంటుంది, ఒక భయం ఉంటుంది లోపల. నాకంత నాలెడ్జ్ లేదు, నాకంత స్కిల్ లేదు, నాకంత టాలెంట్ లేదు, మార్కెట్ లో చాలా మంది కాంపిటీషన్ ఉంది, అందరు సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, ఈ టైంలో నేను రియల్ ఎస్టేట్ లోకి వస్తే నేను సక్సెస్ అవుతానా అనుకుంటారు. సో నేను పర్సనల్ గా నమ్మేది ఏంటంటే మీ దగ్గర నాలెడ్జ్ లేనప్పుడు, స్కిల్స్ లేనప్పుడు, డబ్బు లేనప్పుడు, ఏది లేనప్పుడు, సక్సెస్ లేనప్పుడు మనం ఒక ప్రొఫెషన్కి వెళ్ళి సక్సెస్ అవ్వాలనుకున్నప్పుడు మనల్ని మనం మోటివేట్ చేసుకోవడానికి మన దగ్గర ఉండాల్సిన కొన్ని ఇంపార్టెంట్ క్వాలిటీస్ ఏంటంటే ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ మన ఆలోచన విధానం కానీ, మనం మాట్లాడే మాటలు కానీ, లేదా మన అలవాట్లు కానీ, మనం ఇవన్నీ కూడా ఏంటంటే ఒక సక్సెస్ఫుల్ పీపుల్కి ఉండాల్సినటువంటివి లేదా ఒక బిజినెస్ మ్యాన్గా ఎదగడానికి కావాల్సిన లక్షణాలు, అలాంటి అలవాట్లు, తెలివితేటలు మన దగ్గర ఉంటే అవి మనం సంపాదించుకుంటే, అవి సంపాదించడం కోసం మనం ప్లానింగ్ చేసుకుంటే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం. మనం చాలా మంది టీచర్లను కూడా చూసుంటాం, లేదా మీరు చాలా మంది పిల్లల్ని కూడా ఏం చెప్తారు, చిన్నప్పుడే చూసి మనం అంచనా వేయగలుగుతాం వీడు పెద్దగా ఏదో గొప్పోడు అవుతాడు వీడు, ఎట్లా చెప్పగలుగుతారు మీరు అంటే ఆయన అలవాట్లు కానీ, ఆయన పని చేసే విధానం కానీ, ఆయన ఆలోచన విధానం కానీ, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది ఏంటంటే ఒక డబ్బు ఉంటే లేదా కారు ఉంటే, ఒక ఇల్లు ఉంటేనే సక్సెస్ అనుకుంటారు. కాదు, రియల్ ఎస్టేట్ లో 0 level నుంచి వచ్చి ఇలా 1000 కోట్లు సంపాదించిన వాళ్ళని నేను చూస్తున్నా. నా మెంటర్ కూడా 11-12 సంవత్సరాల ముందు వాళ్ళ పాపకి పాలు బిస్కెట్ ఇవ్వలేని స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి ఇలా కోట్లు సంపాదించిన వ్యక్తి ఉన్నారు. బట్ ఆ సంవత్సరాల తరబడి చేసిన కష్టం ఆయనని ఇలా అంత పెద్ద సక్సెస్ లెవెల్లో తీసుకుపోయింది. సో మనం కూడా వచ్చిన కొత్తలు ఏంటంటే మన దగ్గర డబ్బు లేదు, నాలెడ్జ్ లేదు, కానీ ఆ ప్యాషన్ అవతల వ్యక్తి కనిపించాలన్నమాట. మనం పని చేయగలుగుతాం, మనం సక్సెస్ అవ్వగలుగుతాం. మన బిహేవియర్, మన బాడీ లాంగ్వేజ్ చూస్తే ఈయన లైఫ్ లో ఖచ్చితంగా ఏదో ఒకటి పలగొడతాడు, ఏదో ఒకటి సాధిస్తాడు అని చెప్పి అవతల వ్యక్తి కలగాలి. ఆ ఇంటెన్షన్, ఆ యాటిట్యూడ్, ఆ బిహేవియర్, ఆ నాలెడ్జ్, ఆ స్కిల్ సెట్ మన దగ్గర ఉంటే అది ఎప్పటికైనా సరే ఖచ్చితంగా రిటర్న్స్ అనేది వస్తుంది. దాంట్లో మనం ఖచ్చితంగా గ్రోత్ అవ్వచ్చు. సో ఫైనల్లీ కష్టే ఫలి అంటారు. 100%. థ్యాంక్ యూ సో మచ్ సంజయ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్స్ ఫర్ టైం.